హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ పచ్చడి చూపిస్తాను. బోన్ తీసి స్కిన్ తీసిన చికెన్ 3/4 కిలో శుభ్రం చేసుకోవాలి. వాటరు పొయ్యి మీద పెట్టి బాయిల్ అయిన వాటర్లో ఈ చికెన్ ముక్కలు కట్ చేసినవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత బాయిల్ అయిన వేసుకొని వడకట్టుకోవాలి. బాగా వాటర్ పోయిన వరకు చికెన్ తడి ఆరేలోపు పౌడర్ చేసుకుందాము. ఒక 5 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్నర జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నేను రిఫైండ్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. డ్రై అయిన చికెను ఆయిల్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేగించకూడదు. ఎక్కువసేపు వేగిస్తే ముక్క గట్టి పడుతుంది. కొంచెం వేగింది. దీనికి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం కరివేపాకు వేసి పచ్చిదనం పోయే వరకు బాగా వేపాలి. తగినంత సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. చికెను ఈ కలర్ వచ్చే వరకు వేపిన తర్వాత మనం ఫస్ట్ ముందు పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసుకొని కొంచెం కలుపుకొని బాగా శుభ్రంగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా ముక్క ఎలా వేగిందో. దీన్ని శుభ్రంగా ఉంది కదా. దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్ పడింది. మీకు ఇంకా స్మెల్ బాగా బాగోవాలంటే ఎక్కువ వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేసాను. మీరు కారం తిని బట్టి మీరు వేసుకోండి. ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా కారం అన్నీ వేసుకొని లాస్ట్ నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. చికెన్ పచ్చడి రెడీ అయింది. ఎవరైనా చేసినట్టుగా అయితే ఇంకా నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.